కథనాలు ఓ గ్రామంలో వెలుగులు తీసుకొచ్చాయి. నెల కిందట గిరిజన గూడుల సమస్యలపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. గూడూరు మండలం నెలవంచలో కనీస వసతులు లేక ప్రజలు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపెట్టింది. దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ స్పందించారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే వాటర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. రోడ్డు, విద్యుత్ లైట్లు త్వరలోనే ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. BSNL అధికారులు సైతం గ్రామంలో సెల్ టవర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ప్రజల సమస్యలపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ పెట్టడం అభినందనీయమంటున్న హుస్సేన్ నాయక్ తో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పాలనలో తండాలన్నీ కూడా సమస్యలు కేరాఫ్గా మారాయి. ముఖ్యంగా మహబూబాబాద్ లాంటి గిరిజన జిల్లాలో తండాలు కూడా కనీసం నీళ్ళ వసతి లేకుండా ఎన్నో తండాలు కూడా సమస్యలు చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని గూడూరు మండలం నేలవంచ గ్రామంలో ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి. కనీసం రోడ్డు సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం లేదు, తాగునీటి సౌకర్యం లేదని కూడా బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్ అందించింది. సమస్యల వలయానికి కేరాఫ్గా నేలవంచ గ్రామం మారిందంటూ కూడా బిగ్ టీవీ స్పెషల్గా కథనాన్ని గత కొద్ది నెలల క్రితం ప్రసారం చేసింది. బిగ్ టీవీలో వచ్చిన ప్రసారానికి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటత్ హుస్సేన్ నాయక్ స్పందించి ఆ గ్రామంలో గిరిజన సమస్యలన్నీ కూడా తీరుస్తాం, ప్రతి గిరిజన కుటుంబానికి హుస్సేన్ నాయక్ అండగా ఉంటాడని కూడా వాళ్ళకి భరోసా కల్పించి ప్రస్తుతం అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. అక్కడ విద్యుత్ దీపాలతో పాటు విద్యుత్ లైట్లు, దీంతో పాటు నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం, విద్యుత్ పోల్ సౌకర్యం కూడా పనులు కూడా వేగవంతం జరగాలని జిల్లా కలెక్టర్ కూడా ఆయన స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. ఎలా ఉంది నేలవంచ పరిస్థితి, ఎలా ఉంది మనతో మాట్లాడడానికి హుస్సేన్ నాయక్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నేలవంచ గిరిజన గ్రామం మీరు సందర్శించారు. ఆడ ప్రతి ఒక్క గిరిజన గ్రామం కూడా సమస్యల వలయంగా మారింది. 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు ఎదురుపడ్డారు. ఎలా ఉన్నారు సార్, అసలు పరిస్థితి ఏంది, అలా ఎలాంటి పనులు చేపిస్తున్నారు? ముందుగా బిగ్ టీవీ వాళ్ళకి నమస్కారం తెలుపుకుంటూ, చాలా సంతోషదాయకం. మారుమూల గ్రామీణ ప్రాంతాలని కూడా తిరుగుతూ సందర్శిస్తూ అక్కడి సమస్యలు తెలుసుకుంటూ ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి కోషిష్ చేస్తున్న బిగ్ టీవీ వాళ్ళకి, యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చాలా బాధాకరం మీరు ఇప్పుడు చెప్పిన మాటలో కొన్ని మీరు తిరగడం జరిగింది చూసినా కాబట్టి, నేను కూడా నేలంచ, ఊట్ల, మట్టవాడ వంటి గ్రామాల్లో నేను తిరగడం జరిగింది. అక్కడ మీరు అన్నట్టే సమస్యలు, సరైన రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు సౌకర్యం లేదంటే రవాణా వ్యవస్థ ఎక్కడ ఉంటుంది అంటే మీరు ఆలోచించుకోవచ్చు. కనీసం ఈ రోజుల్లో కూడా వాళ్ళకు మొబైల్ సిగ్నల్ కూడా లేదు. అంటే మొబైల్ సిగ్నల్ లేదు. దాదాపు 70-80 సంవత్సరాల నుండి ఆడ జీవనం సాగిస్తున్నారు వాళ్ళు. కరెంట్ అనేది అరకొరగానే, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. రోడ్డు లేక, ఇల్లు లేక, కనీసం అక్కడ రేషన్ దొరకడం కూడా కష్టమైన రోజులు. అలాంటిది తాగునీరు అనేది ఇంకా చాలా దూరం. గత పాలకులైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ అక్కడ ఏదో తూతూ మంత్రంగా పనిచేసి వాళ్ళ ఓట్లు దన్నుకొని పోతున్నారు తప్ప వాళ్ళని ఓటేయించుకున్న తర్వాత చూసిన దాఖలు కూడా ఎవరు లేరు. అయితే నేను ఈ మధ్య కాలంలో తిరుగుతున్నప్పటి నుండి కొన్నిసార్లు ఆ రూట్లో పర్యటన చేయడం జరిగింది. బిగ్ టీవీ వాళ్ళైనా వేరే మీడియా మిత్రులు కూడా ప్రత్యేక దాని మీద కథనం రాయడం జరిగింది. దాని మీద స్పందిస్తూ నేను కూడా కమిషన్కి సుమోటోగా కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. NCST ఏదైనా చేయొచ్చు. పేపర్లో క్లిప్ వచ్చినా, మీలాంటి వీడియోలు తీసి పంపించినా, ఎవరైనా కంప్లైంట్లు చేసినా స్వీకరిస్తుంది. అదే కోణంలో మేము కూడా ఈ కంప్లైంట్ని స్వీకరించి ఆడ పోవడం జరిగింది. పోయినాక అధికారులను అడగడం జరిగింది. జిల్లా కలెక్టర్ని, సంబంధిత అధికారులను అందరినీ అడిగి ఆఖరికి అక్కడ కరెంటు ప్రాబ్లం ఉంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని పిలవడం, వాళ్ళ ఎలక్ట్రికల్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసిరు. రోడ్డు వాళ్ళని అడిగినాం, రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ నడుస్తుంది సార్, కొన్ని ఆటంకాలు ఈ అడవి శాఖ వాళ్ళ నుండి ఇబ్బందులు ఉన్నాయంటారు. ఎందుకంటే CSR రూపంలో ఆల్రెడీ ఒక వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇచ్చిరు పాప కెనరా బ్యాంక్ వాళ్ళు. కెనరా బ్యాంక్ చాలా ఒక వాటర్ ప్లాంట్ 4 వాటర్ ప్లాంట్ కావాలంటే ఇమీడియట్లీ ఊట్లలో ఒకటి, నేలంచలో ఒకటి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు రోడ్లు వేస్తామని రెడీ చేసిరు. వాటర్ బోర్డు వాళ్ళు ఆల్రెడీ వాటర్ వర్క్ చేస్తూనే ఉన్నారు. పాత రోడ్డు శాంక్షన్ అయి ఉంది, కానీ పెండింగ్ ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేస్తామని మాట్లాడుతున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ముందుకు కూడా వాళ్ళు చాలామంది పోడు భూముల పట్టాలు వచ్చినా వాళ్ళకు కావాల్సి కూడా అక్కడ కరెంట్ ఇవ్వట్లేదు, ఏది వాళ్ళకు పొలాలకు. కాబట్టి మొన్న అది చెప్తే అది కూడా చేస్తా అని వాళ్ళు హామీ ఇచ్చి వాళ్ళ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మిత్రమా, గ్రామంలో పలు కుటుంబాలు తిరగడం, ఆ గ్రామాలు సందర్శించడం జరిగింది. అక్కడ దాదాపు 24 ఇల్లు ఇచ్చిరంట.
అక్కడ రిక్వైర్మెంట్ 100కు పైన ఉన్నాయి. ఆ 100 ఇచ్చిన అసలైన నిరుపేదకి ఇయ్యలా. ఇచ్చిన వాళ్ళు ఎవరికి అంటే ఎవరు సంబంధించిన ఉన్నోనికే ఉన్నట్టు గరీబోనికి ఇచ్చినట్టు ఇలా లెటర్లు రావడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులు కూడా మీలాంటి బిగ్ టీవీ వాళ్ళు కూడా కోషిష్ చేసి గ్రామాల్లో మీరు సందర్శించండి. ఇవాళ సిగ్నల్ రాకపోతే ఇవాళ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు డిస్టిక్ నుండి ఉమ్మడి జిల్లా వరంగల్ నుండి ఎవరు వచ్చారు డీజీఎం గారు రావడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నారు ఎక్కడికి నేలంచ ఊట్ల మట్టెవాడ పోవడం జరుగుతుంది. అక్కడ కూడా వితిన్ ఒక నెల రోజుల్లో వాళ్లకు మొబైల్ సిగ్నల్ కూడా వాళ్ళు బయట ఎలా సందర్శించి వాళ్ళు అక్కడ దొరికేటట్టు ఆల్రెడీ కంప్లైంట్ పెట్టడం వాళ్ళు కూడా రావడం జరిగింది. కరెంట్ వెళ్ళారు, ఇప్పుడు ఇంటర్నెట్ వాళ్ళు మొబైల్ వాళ్ళు వెళ్తున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఆ ల్యాండ్ సర్వే నడుస్తుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తూ అంటున్నారు. కాకపోతే ఏది చూసినా లాస్ట్కు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఫారెస్ట్ వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. వాళ్ళకు కూడా వాళ్ళు నో అబ్జెక్షన్ అంటున్నారు, కానీ వర్బల్గా చెప్తున్నారు. విత్ రైటింగ్తో నడవాలని చెప్తున్నా నేను. వాళ్ళనే నుండి పని చేయాలంటే వాళ్ళు పాపం ఫారెస్ట్ వాళ్ళు కూడా మీ తరపున మీరే బోర్ కొట్టమంటే వాళ్ళు సొంతంగా బోర్ కట్టించారు. ఎక్కడ నేలంచెలో అంటే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు, మ్యాక్సిమంగా సహకరిస్తున్నారు. మిత్రమా చాలా ధన్యవాదాలు. ఇలాంటి ఎక్కడ ఉన్న సమస్యలు మీరు తీసుకురావాలి, పబ్లిక్ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తూ మాలాంటి కమిషన్ల దృష్టికి ఎస్పెషల్లీ మీ ఎస్టీల పట్ల మీరు పోరాడుతున్నారు కాబట్టి అలాంటివి మీరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే గిరిజన గ్రామం ఉందో గిరిజన గ్రామం తాగునీటి వసతి లేదు. జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టి తీసుకొచ్చిన వెంటనే స్పందించాము, తాగునీటి వసతి కల్పిస్తున్నాం, రోడ్లు కల్పిస్తున్నాం. దీనికి తోడుగా రానున్న కొద్ది రోజుల్లోనే బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. నీలవంచ ప్రజలు అన్ని సమస్యలు తీరనున్నాయని కూడా జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ చెప్తున్నారు. హుస్సేన్ నాయక్ స్పందన పట్ల నీలవంచ గ్రామ ప్రజలు, గూడూరు మండల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, గూడూరు.